అట్లుంటది మనతోని అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలంటే మంత్రులు గేర్ మార్చి స్పీడ్ గా పనిచేయాలని చెప్పారు. 6 నెలలు పట్టించుకోలేదు కానీ ఇక మీదట వదిలే ప్రసక్తే లేదంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సీఎం. ఇక నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా అడుగులు వేశామన్నారు చంద్రబాబు. 21 అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్. జయహో బీసీ సమావేశంలో బలహీన వర్గాలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది కూటమి సర్కార్. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. 2019లో జీవో 77 ద్వారా వైసీపీ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50% పదవులిచ్చేలా చట్టం చేసింది. దీనిని రద్దు చేసి లోటుపాట్లు సరిచేసి కొత్తగా మరో చట్టం చేయాలని నిర్ణయం తీసుకుంది చంద్రబాబు కేబినెట్. ఈ నిర్ణయంతో బీసీలకు కీలక పదవులు దక్కుతాయన్నారు కూటమి నేతలు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. 21 అంశాలను ఆమోదించింది. పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు సంబంధించి వారికి మరిన్ని ప్రోత్సాహకాలు అందించే విధంగా కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిశ్రమలను రాష్ట్రానికి రప్పించడంతో పాటు రాష్ట్రంలోని మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కేబినెట్ డెసిషన్ తీసుకుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి మేలు జరిగే నిర్ణయాలు ఈరోజు జరిగిన మంత్రిమండలిలో ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. విశాఖ గాజువాక రెవెన్యూ గ్రామ పరిధిలో 1000 గజాల వరకు అభ్యంతరం లేని భూముల నిర్మాణానికి క్రమబద్ధీకరణ చేయాలనే ప్రతిపాదనకు కేబినెట్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలోనే అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి సవరణ చేయాలని నిర్ణయించింది. అలాగే పట్టాదారు పుస్తకం విషయంలో కూడా చట్ట సవరణకు వచ్చిన ప్రతిపాదనకు సంబంధించి మంత్రిమండలి ఆమోదముద్ర పడింది. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్ 2025ను మంత్రిమండలి ఆమోదించింది. పోలవరంపై కేబినెట్ లో చర్చించారు చంద్రబాబు. ఓవైపు పోలవరం నిర్మాణం జరుగుతుండగానే మరోవైపు పోలవరం నిర్వాసితులకు రీహాబిలిటేషన్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నామన్నారు. అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి. వచ్చే విద్యా ఏడాది నుంచి తల్లికి వందనం అమలుకు సిద్ధమవ్వాలన్నారు. వచ్చే విద్యా ఏడాది ప్రారంభమయ్యే లోపే డిఎస్సి పోస్టుల భర్తీ చేయాలన్నారు. అన్నదాత సుఖీభవ విధి విధానాలు రూపొందించాలన్నారు సీఎం చంద్రబాబు. కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా మాట్లాడారు చంద్రబాబు. 6 నెలల నుంచి ఓ లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అన్నారు. మినిస్టర్స్ గేర్ మార్చి పనిచేయాలన్నారు. శాఖల పరంగా పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు. మంత్రులకు స్వీట్ వార్నింగ్ తో పాటు 5 కీలక సూచనలు చేశారు చంద్రబాబు. వచ్చే 3 నెలల పాటు జనంలోకి వెళ్లాలన్నారు. ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఆప్కోస్ ద్వారా కాకుండా అవుట్ సోర్సింగ్ సిబ్బందిని శాఖల వారీగా తీసుకోవచ్చన్నారు సీఎం. వాట్సాప్ గవర్నెన్స్ కు మంచి స్పందన వస్తోందన్న చంద్రబాబు వివిధ పథకాల అమలు తీరుపై చేస్తున్న సర్వేల్లో సానుకూల స్పందన వస్తోందన్నారు.